ఫండ్స్ కావాలి కావాలి అంటే కనుక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వీడికైతే పైసలు రావు కదా. కేంద్ర ప్రభుత్వంలో మైత్రి పెట్టుకుంటేనే వీళ్ళకి వస్తాయి. వీళ్ళ రీజనల్ పార్టీస్ జేడీయూ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళ ఇంట్రెస్ట్ అన్ని ఎక్కడ ఉంటాయి? వాళ్ళ రాష్ట్రానికి సంబంధించో లేదా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లాభాల గురించో వీటి గురించే ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి అంతర్జాతీయమైన విషయాల్లో వీళ్ళు పెద్దగా జోక్యం చేసుకోరు. రేపు చైనాతో ఏదైనా ప్రతిస్పందన వచ్చిందంటే టీడీపీ దాంట్లో ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? వాళ్ళు దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు. కాబట్టి వాళ్ళు దాని పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. అలాగే జేడీయూ కూడా రేపు రోజు అంతర్జాతీయంగా ఏదైనా మనకు ఏదైనా మనం యుద్ధం చేయాల్సి వస్తుంది లేదా ఇంకేదైనా మేజర్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, వీళ్ళ ప్రమాదం వీళ్ళ ప్రమేయం వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి పోతే వాళ్ళు ఇంకా ఎక్కువ నిధులు అడగవచ్చు లేదా ఇంకేదైనా వెసులుబాటు అడగవచ్చు. అంతకు మించి పెద్దగా ప్రభుత్వం మీద ఉండదు అని నేను భావిస్తున్నాను. ప్లస్ బీజేపీకి స్వతహాగా 240 సీట్లు ఉన్నాయి. ప్లస్ ఈ రెండు పార్టీలు జేడీయూ టీడీపీ తీసేసినా కానీ కూడా మిగతా పార్టీలన్నీ కలుపుకుంటే కూడా వాళ్ళకి రమారమి 260 దాకా వాళ్ళకి సీట్లు ఉన్నాయి. ఒక 5-6 సీట్లు వాళ్ళ పెద్దగా ప్రమాదం ఏం లేదు. ఒక 2 వైఎస్ఆర్సీపీ, 2 మనకు బిజు జనతాదళ్, ఇటువంటివి ఒక 5-6 మంది వాళ్ళు ఈజీగా వాళ్ళు తీసుకురావచ్చు. కాబట్టి ప్రభుత్వానికి పెద్దగా ఒత్తిడి ఉంటుందని నేను భావిస్తాను. ఏదో ఉంటే ఆ ఒత్తిడి ఆ రాష్ట్రాలకు సంబంధించో ఆ నేతలకు సంబంధించో వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి లాభాల కోసం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని తిరస్కరించలేదు. వాళ్ళకి సమర్థన కావాలి కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలను ఉంటాయి. దానికి మోదీ ప్రభుత్వానికి ఎస్పెషల్లీ మోదీ గారికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆ నిర్ణయాలకు అడ్డుకుంటారని నేను అనుకుంటున్నాను. దేశంలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తే కొంత వీళ్ళ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు. ఫర్ ఇన్స్టెన్స్ 1 నేషన్ 1 ఎలక్షన్ ఇంట్రడ్యూస్ చేస్తే కనుక వీళ్ళు మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత అటువంటి ఎన్నికలు వస్తే గెలుస్తారా లేదా అని వీళ్ళకు ప్రశ్న ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో గత 10 ఏళ్లుగా మనం చూసామంటే కనుక ఏకపక్షంగా ఒక పార్టీకి ఓటేస్తుంది. మళ్ళీ